వెల్కమ్ టు చిట్టి కథలు నా మాటల్లో. పూర్వం రంగయ్య అనే ఒక సోమరిపోతు ఉండేవాడు. ఒకసారి గ్రామానికి అతీత శక్తులున్న సన్యాసి వచ్చాడని తెలుసుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి తనకో మాయా సేవకుడు కావాలని, తను చెప్పిన ప్రతి పని పూర్తి చేయాలని కోరాడు. దానికి ఆ సన్యాసి, చూడు నాయనా, నువ్వు యువకుడివి, నీకు సేవకుడితో ఏం పని, చక్కగా నీ పని నువ్వు చేసుకో అన్నాడు. అప్పుడు రంగయ్య, మీకే శక్తులు లేవా, ఉంటే నేను అడిగింది ఇవ్వడానికి ఏం అన్నాడు. దాంతో ఆ సన్యాసి చేసేదేం లేక రంగయ్య చెవిలో ఒక మంత్రం చెప్పాడు. చూడు నాయనా, నువ్వు దీన్ని 3 సార్లు జపించు, అప్పుడు నీకు ఓ సేవకుడు ప్రత్యక్షమవుతాడు. అతడికి నువ్వు నిత్యం ఏదో ఒక పని చెబుతూ ఉండాలి, లేకపోతే నిన్ను చంపేస్తాడు అన్నాడు. అప్పుడు రంగయ్య, నేను పని చెప్పనప్పుడు కదా నేను ఏదో ఒక పని చెప్పుకుంటూ పోతాలే అని మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళాక 3 సార్లు ఆ మంత్రాన్ని జపించాడు. వెంటనే ఎదురుగా ఓ రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. నాకు ఏదైనా పని చెప్పు అన్నాడు. అప్పుడు రంగయ్య, నాకు ఓ అందమైన భవనం నిర్మించు అన్నాడు. ఒక్క క్షణంలోనే అక్కడ పాలరాతి భవనం తయారు చేశాడు ఆ రాక్షసుడు. వెంటనే నాకు ఏదైనా పని చెప్పు అని అన్నాడు. అయితే దాని నిండా డబ్బు నగలు ఉండాలని రంగయ్య ఆజ్ఞాపించాడు. మరుక్షణంలోనే అన్నింటినీ రాక్షసుడు సమకూర్చాడు. ఇలా ఏ పని చెబితే ఆ పని ఆ రాక్షసుడు చేసేశాడు. కాసేపటి తర్వాత ఇంకేం చెప్పాలో రంగయ్యకి అర్థం కాలేదు. ఆలోచించే లోపే నాకు వెంటనే ఏదైనా పని చెప్పు, లేకంటే నిన్ను మింగేస్తాను అని అన్నాడు ఆ రాక్షసుడు. దాంతో రంగయ్య భయంతో పరుగున ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళాడు. రంగయ్య అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఇతడికి నేను ఏ పని చెప్పలేకపోతున్నా, నన్ను కాపాడండి అన్నాడు. అలాగైతే నువ్వు ఇప్పటి వరకు ఈ రాక్షసుడి సాయంతో పొందినవన్నీ మాయమైపోతాయి, సరేనా అన్నాడు సన్యాసి. దానికి రంగయ్య ఒప్పుకున్నాడు. అప్పుడు ఆ సన్యాసి తన కమండలంలోని నీటిని రాక్షసుడి మీద చల్లాడు. వెంటనే రాక్షసుడు మాయమైపోయాడు. అతడు ఇచ్చిన భవంతులు, సంపద కూడా మాయమైపోయాయి. అప్పుడు రంగయ్య బ్రతుకు జీవుడా అనుకున్నాడు. ఇక అప్పటి నుంచి రంగయ్య కష్టించి పని చేయడం కూడా అలవాటు చేసుకున్నాడు.